ఈ కరోనా వైరస్ వచ్చింది. ఎంత వీలైతే అంత టచ్ పాయింట్స్ తగ్గించాలంటే ఫైనాన్షియల్గా కూడా ప్రతి ఒక్కరూ బ్యాంకు పోయే పని లేకుండా లాస్ట్ మైల్లో డోర్ డెలివరీ డబ్బులు వచ్చే పరిస్థితి రావాలి. కొంతమంది ఆన్లైన్లో తీసుకోగలుగుతారు. నేనే ఒకప్పుడు డిమానిటైజేషన్ పెట్టిన తర్వాత ప్రధానమంత్రి గారు డిజిటల్ ఎకానమీ కింద డిజిటల్ కరెన్సీ దీని మీద నా ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా వేశాను. అప్పట్లో నేను ఒక రికమెండేషన్ కూడా ఇచ్చాను, ఇంటి రిపోర్ట్ ఇచ్చాను. తర్వాత ఫైనల్ రిపోర్ట్ ఇవ్వలేకపోతే దాన్ని చాలా క్లియర్గా ఏదైతే ఫిజికల్ కరెన్సీ కంటే డిజిటల్ కరెన్సీ కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలని ఇచ్చాం. అది చాలా రికమెండేషన్స్ ఇచ్చాం. కొన్ని అమలైన కొన్ని కాలేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏ విధంగా తీసుకోవాలి దీనిపైన మీ ఐడియాస్ కూడా ఇస్తే ఇండియాలో ఉండే ప్రజెంట్ సిచ్యువేషన్లో దీనిపైన కూడా ఒక ఆలోచనలు ఇవ్వడం, ఇలాంటివి వేరియస్ ఆస్పెక్ట్స్లో మీరు కానీ సహకరించగలిగితే ఇట్ విల్ గో ఏ లాంగ్ వే. అల్టిమేట్గా మీరు మీ కుటుంబం అక్కడ ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. అదే సమయంలో మీరు ఎప్పటికప్పుడు ఏదైనా మీకు ఆలోచనలు వస్తే నేను చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం మీ అందరికీ వాళ్ళు పెట్టమంటే మళ్ళీ మేము పెడతాం. ఆ కాన్సెప్ట్లో మీరు ఉపయోగపడే విధంగా వారికి కూడా ఫీడ్బ్యాక్ ఇస్తానని తెలియజేస్తూ మరొకసారి మేము మీ అందరితో మాట్లాడడం చాలా సంతోషం. ఇలాంటి ఒక క్లిష్ట సమయంలో ఒక క్రైసిస్ అట్మాస్ఫియర్లో మనం చేయగలిగే ధైర్యంగా ఫేస్ చేయడం, అందరూ కలిసి ఆలోచించడం, కలిసి ఆలోచించి ఏ విధంగా చేస్తే మనకు ముందుకు పోగలుగుతామో దాన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ తెలుగు వాళ్ళు ఎవరైతే ప్రపంచం మొత్తం మీద ఉన్నారో వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ధైర్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మనం గ్లోబల్ కమ్యూనిటీ కూడా ఉపయోగపడే విధంగా మనం జాగ్రత్తగా ఉండి వారికి కూడా సేవ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. అదే సమయంలో మీరుండే ప్లేస్లో ఎట్లాగూ కూడా ఆదుకుంటూనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు ఏమైనా చేయగలిగితే, నేను ఇంత ముప్పే చెప్పాను, అందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు, అందరూ కూడా వచ్చే పరిస్థితులు లేదు, గ్రామాలు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎంత సైకలాజికల్గా ఉందంటే మొన్న ఒక డాక్టర్ నెల్లూరులో ఆయన ట్రీట్మెంట్ ఇమ్మని కలెక్టర్ చెప్పిన తర్వాత పాజిటివ్ కేసుకి ట్రీట్మెంట్ ఇచ్చాడు. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అతనికి పాజిటివ్ వచ్చింది. ఆ పాజిటివ్ వచ్చిన డాక్టరు అక్కడ లోకల్ డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే మెడ్రాస్కి తీసుకెళ్ళారు. మెడ్రాస్లో ట్రీట్మెంట్ ఇస్తూ చనిపోయాడు. వాళ్ళ ఊరికి డెడ్ బాడీ తీసుకురావాలంటే ఊర్లో రిజెక్ట్ చేశారు, తీసుకురావడం. అక్కడనే క్రిమేషన్ చేశారు చెప్పకుండా. ఆయన వైఫ్ ఆ ఊరికి వాళ్ళ బంధువుల ఇంటికి పోతే ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఈరోజు నువ్వు ఇక్కడ రావడానికి వీలు లేదని వాళ్ళని క్వారంటైన్ పంపించమని ఆ ఇంట్లో వాళ్ళు క్వారంటైన్ పంపించారు. అంటే ఒక సైకలాజికల్గా ప్యానిక్ రియాక్షన్ వస్తే ఎట్లుంటుందో దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్. ఒక అతను డాక్టర్ ఇస్మాయిల్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్, పూర్ మ్యాన్ డాక్టర్, 5 రూపాయలు తీసుకొని 10 రూపాయలు తీసుకొని ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. ఈ కరోనా వచ్చిన తర్వాత అతను హాఫ్ నాలెడ్జ్తో ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టాడు. తర్వాత వీళ్ళు కలెక్టర్ గారి వీళ్ళందరికీ పీపీ ఇవ్వడం ఏం చేయలేదు. అతనికి వచ్చింది. అతన్ని హాస్పిటల్లో చేర్చి అతను చనిపోయాడు. ఆయన ఇంట్లో 6 మంది ఉంటే 6 మందికి వచ్చింది. ఇప్పుడు కర్నూలులో కొన్ని 100 మందికి ట్రీట్ చేశాడు. 100 మంది వచ్చారు. ఆ టచ్ పాయింట్స్ని ప్యానిక్గా తయారైనాయి. ఇప్పుడు కర్నూలు, గుంటూరు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కరోనా పాజిటివ్ వచ్చే పరిస్థితి వచ్చింది. దిస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్. మనం జాగ్రత్తగా ఉండకపోతే ఏం జరుగుతాయనేది కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. అందుకే మనం కూడా మీరు ఎక్కడ పోయినా కూడా కంపల్సరీగా పీపీ వాడాల్సిందే, తప్పదు. ముందు మనల్ని మనం కాపాడుకుంటూ తర్వాత సమాజం కోసం, మన కుటుంబం కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. అది చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, ధన్యవాదాలు.
ఇప్పుడు మీలో మాట్లాడాలనుకున్న వాళ్ళు కొంతమంది కొన్ని కంట్రీస్ నుంచి కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత మిగిలిన వాళ్ళు మాట్లాడచ్చు. రవి ప్రెసిడెంట్ తెలుగుదేశం ఇది ఉంది. ఆస్ట్రేలియా నుంచి ఉన్నాడు రవి. ఉన్నాడా? సిహెచ్ రవి ఉన్నారు సార్, అన్మ్యూట్ చేస్తున్నాం సార్. వన్ బై వన్ అన్మ్యూట్ చేయండి ఎవరైతే ఉన్నారో వాళ్ళు. రవి గారు మీరు మాట్లాడగలరండి. నమస్కారం సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ టు టాక్ టు యూ. మిమ్మల్ని చూస్తూనే ధైర్యం వస్తుంది సార్. ఎప్పటికీ మీరే మా సీఎం. సో ద వే యూ హ్యాండిల్ ద క్రైసిస్ మేనేజ్మెంట్ ఇన్ విశాఖపట్నం హుడూడ్ వచ్చినప్పుడు, డిసాస్టర్ మేనేజ్మెంట్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. వి రియలీ మిస్ ఇట్. సో చూస్తే ధైర్యం వస్తుంది. 1 వీక్లో ఎలాగా హుడ్ని తర్వాత వైజాగ్ ట్రాక్లో పెట్టారో, మీరు కరోనా వైరస్ ఉన్నప్పుడు ఇప్పుడు మీరు సీఎంగా ఉండుంటే ఎంత సురక్షితంగా ఉండేవాళ్ళో మాకు ఉండేది. నేను ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో ఉంటాను సార్. మా పేరెంట్స్ 78 years ఓల్డ్. వాళ్ళు కృష్ణా జిల్లా విజయవాడలో ఉంటారన్నమాట. వాళ్ళు మొన్న ఫోన్ మాట్లాడుతా చాలా బాధపడతా ఉన్నారన్నమాట. ఏంట్రా ఏమవుతుందో, ఇక్కడ గవర్నెన్స్ బాగాలేదు, మన చంద్రబాబు గారు ఉంటే బాగుండేది అని చెప్పేసి చాలా ఆంధ్రాలో పుట్టినందుకే భయపడుతున్నారు అన్నమాట. దే రియలీ మిస్ యూ సార్. సో వి రియలీ థింక్ ఉంటే బాగుండేది. అండ్ మీ సిబిఎన్ ఫౌండేషన్ విత్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ 30 people పెట్టి మీరు రీసెర్చ్ గ్యాదర్ చేసి అందరికీ డైలీ ఫీడ్బ్యాక్ చూస్తా, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా లెటర్ రాశారు మీరు. దానికి మీరు కాల్ చేసి మీతో 20 minutes మాట్లాడారు. సో వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ జై తెలుగుదేశం సార్. థ్యాంక్ యూ రవి. మీరు చెప్పినట్టు మనం అధికారంలో ఉంటే బెటర్గా సర్వ్ చేసేవాళ్ళం. అట్ ది సేమ్ టైం అధికారంలో ఉన్నా లేకపోయినా ఒక ఇండివిజువల్గా మన వంతు బాధ్యత మనం చేస్తూనే ఉండాలి. అందుకే ఈ నెట్వర్కింగ్ చేసుకొని మీరు ఇచ్చే ఆలోచనలన్నీ మళ్ళీ సమాజం కోసం ఏం చేయాలో ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి కమ్యూనికేట్ చేయడం, ప్రజలకు కమ్యూనికేట్ చేయడం మన డ్యూటీ మనం చేయడం. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చేస్తున్నాం, కానీ మనం చేసినా వాళ్ళు వినే పరిస్థితిలో కూడా లేదు. కానీ మన బాధ్యత మనం చేయాల్సిన అవసరం ఉంది. కంటిన్యూగా చేసుకుంటూ ఏ విధంగా కాపాడుకోవడానికి ముందుకు పోదాం. థ్యాంక్ యూ సార్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. అదే మరిగా సింగపూర్ సర్వేష్ గా లైన్లో లేదండి. ఓకే. దెన్ షేక్ రహమతుల్లా రఘునాథ్ గా ఉన్నా సార్, బెహ్రీన్ నుంచి రఘునాథ్ గారు. హలో, నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారు. చెప్పండి. చాలా సంతోషం మీతో మాట్లాడడం. అండ్ చాలా కలిసాము చాలాసార్లు, చాలా విషయాలు పంచుకున్నాము. అప్పుడు మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు సీఎం ఉంటే ఎంత బాగుండేదో రవి గారు చెప్పారు ఇంతకుముందే. నిజంగా తలుచుకుంటూ తెలుస్తుంది, పేరెంట్స్తో మాట్లాడినప్పుడు తెలుస్తూ ఉంటుంది ఈ విషయాలు. నేను అక్కడ సిటీలో విలేజ్లో జరుగుతున్న విషయాలు తెలుసుకుంటుంటే లా అండ్ ఆర్డర్ నుంచి అన్నీ చాలా ఘోరంగా ఉన్నాయి. అవన్నీ మెరుగు కావాలంటే మీరు వస్తేనే బాగుంటుంది, లేదా అలాంటి మళ్ళీ చూస్తామో త్వరలో చూడాలనే కోరిక కూడా ఉన్నది. వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది అప్పుడు ఎన్ఆర్ఐ ఐకాన్ కోసం టు ది ల్యాండ్ పర్చేస్కి ఇనిషియల్ ఇన్వెస్ట్ కూడా చేసామండి. వీఆర్ డన్ investment for the first major investment into the icon projects ki ఇది బహ్రెయిన్ లో this icon has been a big success ఎక్కువగాను. ప్లస్ ఇవి కోవిడ్ గురించి చెప్పాలంటే బహ్రెయిన్ లో నుండి they could attack very carefully, they could control the situation very nicely because they have the policy of trace, test and treat strategy తో వెళ్ళారు. Tracing every place, testing and treating is a responsibility of the government అని తీసుకున్నారు అనమాట. 1 వీక్లో ఎలాగా హుడ్ని తర్వాత వైజాగ్ ట్రాక్లో పెట్టారు, మీరు
కరోనా వైరస్ ఉన్నప్పుడు ఇప్పుడు మీరు సీఎం గా ఉండుంటే ఎంత సురక్షితంగా ఉండేవాళ్ళో మాకు ఉండేది. నేను ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ లో ఉంటాను సార్. మా పేరెంట్స్ 78 years ఓల్డ్. వాళ్ళు కృష్ణా జిల్లా విజయవాడలో ఉంటారు అనమాట. వాళ్ళు మొన్న ఫోన్ మాట్లాడతా చాలా బాగా. Hello, I'm sorry, and it looks like there is a recording going on for the previous. Yeah. But anyway, no problem అండి. బహ్రెయిన్లో గుడ్ పాలసీ ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక్కడ ట్రేస్, టెస్ట్ అండ్ ట్రీట్ అనేది, ట్రేసింగ్, టెస్టింగ్ అండ్ ట్రీటింగ్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ ఫర్ ఎవ్రీ సిటిజన్ అండ్ రెసిడెంట్. దానిలో దే కుడ్ డూ వెరీ గుడ్ కంట్రోల్స్. అండ్ తెలుగు మన ఎక్స్పర్ట్స్ తరఫున కూడాను తెలుగు వాళ్ళకి మేము కూడా కంట్రిబ్యూట్ చేస్తూ వీఆర్ డొనేటింగ్ కిట్స్. వీఆర్ డొనేటింగ్ కిట్స్ అండ్ ప్రొవిజన్స్ అన్ని సప్లై చేస్తున్నాము ఎక్స్పర్ట్స్గా. వీ హ్యావ్ ఏ తెలుగు కళా సమితి అని ఉన్నదండి బహ్రెయిన్లో. దానిలో శివకుమార్ గారు అని, ఈజ్ ఎ తెలుగు బంధు. He works for, he actually goes to the people, campaign చేస్తుంటారు. ఇట్లా ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది రెగ్యులర్గా చేస్తున్నాము. హీఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ యాక్టివ్ మెంబర్ ఇక్కడ. తెలుగు వాళ్ళకి అందరికీ ఇలా క్యాంపెయిన్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళకి తెలియజేస్తూ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ చెప్తూ గవర్నమెంట్ నుంచి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో వివరిస్తూ ఉన్నాము. ప్లస్ కిట్స్ కూడా సప్లై చేస్తున్నాము. ఫుడ్, అపార్ట్ ఫ్రమ్ ద టెస్టింగ్ కిట్, కంట్రిబ్యూషన్స్ టు టెస్టింగ్ కిట్స్, we are also contributing for their survival, like facilities, provisions and other things. And the government has taken a very control measures, very good control measures, and it trace, test and treat. This policy can work well in India also. This should be the sole responsibility of the government. Tracing and testing, they should not be given to any private or individuals. I think it should be given to in foundations like yours. Probably Bill Gates is, one more example. I think you have a good connection with him. In my opinion, you should tie up with him for his support, and both of you can work together for a good Telugu, upbringing. I'm sure it will be. Apart from that, I have one more suggestion, and you should run a parallel government. I'm sure. Don't worry about what this government is doing. You should run your own government parallelly, with service as the motto, with social organizations, development as company, as a CEO of a company, you can run development activities, providing services at cost. Politics as an independent protector of people's rights and reminder of government's responsibilities. All three individually run cheyagalaru meer anedi na confidence unnadi. As a cabinet, you can appoint somebody as a cabinet advisors in three categories: service as an independent social activity, NGO activity; development as an independent company providing services at cost as a CEO; politics as an independent protector of people's rights and reminder of government responsibility. Moodu parallel ga meeru government run cheyali, irrespective of what this government is doing and treating our people. మనము అవన్నీ పట్టించుకోకుండా మనం ఈ మూడు ప్యారల్ యాక్టివిటీస్ రన్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. Today constraints are putting individuals actually while giving free hand to the governments. This is not good. Exactly the opposite should take place. That means governments should be supporting their people's activities. Government should not take the lead. Free hand to anni chestunnaru, adi chaala ghoranga undi, especially in Andhra Pradesh lo. We are very sorry that it has gone into the red zone completely. 90% of the districts are red zone. Very sorry, and I am sure this should come off. మీరుంటే అలా గ్రీన్ జోన్లో ఉండేవాళ్ళని నాకు అనిపిస్తుంది. మీరు ఐ థింక్ ట్రీట్ బహ్రెయిన్ చేసిన స్ట్రాటజీస్ కానీ మీరు కాపీ చేయగలిగితే, విత్ బిల్ గేట్స్ అండ్ యువర్ సెల్ఫ్ వర్కింగ్ టుగెదర్, వీ కెన్ బ్రింగ్ దట్ రెడ్ టు గ్రీన్ అగైన్ సూన్. థ్యాంక్స్ అండి, చాలా సంతోషం. థ్యాంక్ యూ రఘునాథ్ గారు. ఇదే నేను ప్రమోట్ చేశాను ఫస్ట్ డే నుంచి. ఇప్పటికి ఒక 6-7 ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి డూస్ అండ్ డోనట్స్ చెప్పడం, ప్రజలు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పడం, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా 1,00,000 మాస్కులు కానీ ఇవన్నీ తెప్పించి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అవి కూడా శానిటేషన్ స్టాఫ్కి, నర్సెస్కి వాళ్ళకు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు. ఇలాంటివి కూడా మనం ఎన్ని చేయాలని చేసుకుంటున్నాం. మీరు చెప్పినట్టు నేను ఫస్ట్ డే నుంచి కూడా చెప్పింది టెస్టింగ్. అక్కడి నుంచి ఐడెంటిఫికేషన్, ట్రేసింగ్ జరగాలి.
ఒకసారి ట్రేసింగ్ అయిన తర్వాత ఎవరైతే పాజిటివ్గా వస్తారో వాళ్ళపైన ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ పంపించాలి. అందుకని టెస్టింగ్, ఐడెంటిఫికేషన్, సెగ్రిగేషన్, ట్రీట్మెంట్ ఇవన్నీ చేయాలను. ఇది మంచి కాన్సెప్ట్ మీరు చెప్పినట్టు. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్, ఈ 3 కాన్సెప్ట్తో విహరామిస్తున్నారు. దట్ ఈస్ ఎ గుడ్ కాన్సెప్ట్. దట్ ఈస్ ఓన్లీ ది వే టిల్ వ్యాక్సిన్ ఇస్ ఫౌండ్. వ్యాక్సిన్ వచ్చే వరకు వేరే మార్గం లేదు. ఇది ఒక్కటే ప్రివెన్షనే దీనికి క్యూర్ తప్ప వేరే మందు లేదు. దట్ ఈస్ కరెక్ట్ అప్రోచ్. థ్యాంక్ యూ. కృష్ణ గారు మాట్లాడగలండి. సార్ నమస్కారం సార్. నేను కోవిడ్ నుంచి షేక్ రహమతుల్లా మాట్లాడుతున్నాను సార్. తెలుగుదేశం కోవిడ్ మైనార్టీ వింగ్ కన్వీనర్ సార్. సార్ నా తండ్రి తర్వాత నేను ఎవరినన్నా ఈ ప్రపంచంలో గౌరవిస్తున్నది అది మీరే సార్. నా తల్లి తర్వాత నేను అంతగా ప్రేమించేది నా పార్టీ తెలుగుదేశాన్ని సార్. ఆ తర్వాత ఇంత పెద్ద ప్రపంచంలో ఇంత పెద్ద క్రైసిస్ వచ్చింటే ఎన్ఆర్ఐలు అనే వాళ్ళు బయట దేశాల్లో ఉన్నారు, మన తెలుగువారు కానీ భారతీయులు కానీ బయట దేశాల్లో ఉండాలని ఇంతవరకు ఎవరే కానీ పట్టించుకోలేదు సార్. ఈ రోజు ఈ కాన్ఫరెన్స్ కాల్లో వచ్చి జూమ్ కాల్లో మీరు ఒక నాయకత్వం వహించి మీరు ఇంతమంది తెలుగువారికి ఒక ధైర్యాన్ని ఇస్తున్నారంటే నిజం చెప్తున్నాను సార్. నాకు ఎంత ధైర్యం వచ్చిందంటే ఈ రోజు మీతో మాట్లాడిన తర్వాత మేము ఇక్కడ రూమ్లలో ఉండి పని గురించి, భారతదేశంలో ఉన్న మా కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తా మా మైండ్ పనిచేయగా చివరికి మేము ఏమైపోతామో, ఈ కరోనా వ్యాధి ఎక్కడ అటాక్ చేస్తుందో, ఏ విధంగా వస్తుందో అని అర్థం కాక ఈ రూములలో మొక్కుతా ఇన్ని కష్టాల్లో ఉన్న మాకు మీతో ఈరోజు ఈ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడము ఒక బూస్ట్ ఇచ్చింది సార్, ఒక ధైర్యాన్ని ఇచ్చింది. చావుని కూడా ఒక ధైర్యంగా ఎదుర్కొంటే ధైర్యం ఇచ్చారు సార్ మీరు ఈరోజు మాకు ఈ కాన్ఫరెన్స్ కాల్లో వచ్చి. తర్వాత ఇక్కడ కోవిడ్ విషయానికి వస్తే నేను కోవిడ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. కోవిడ్లో అయితే రోజు రోజు కేసులు పెరుగుతున్నాయి సార్. ప్రతిరోజు 100, 150 ఈ విధంగా కేసులు పెరుగుతున్నాయి. ఈ పొద్దుటికైతే కోవిడ్లో 1750 కేసులు వచ్చినాయి సార్. దీంట్లో అధికంగా 900 చిల్లరంతా భారతీయులు ఉన్నారంటున్నారు. మనకైతే సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. తెలుగు వారు ఒక 25 మంది 20 మంది ఉండొచ్చు అంటున్నారు. కాకపోతే ఇంత పెద్ద క్రైసిస్ లో ఇక్కడ భారతీయులు ఎవరైతే ఉండారో, ఇల్లీగల్ గా ఉంటున్నారో వీళ్ళకందరికీ మీరు వెళ్ళిపోండి భారతదేశానికి, మేము క్షమాభిక్ష పెడుతున్నాము, ఏదైతే కేసులు ఉన్నాయో మీ మీద వేరే వేరే విధంగా ఏ ఉన్నాయో అవన్నీ మేము మాఫీ చేస్తామని గవర్నమెంట్ ఒక ఎంఎస్టీ పెట్టింది సార్. దాంట్లో ఎంబసీ వారు, తెలుగు సంఘాల వారు మేమంతా కలిసి ఇక్కడ నుండి తెలుగు వారిని కానీ భారతీయులు కానీ ఏ విధంగా ఇండియాకు పంపించాలనే ఒక సదుద్దేశంతో మనం అందరం కలిసి పనిచేస్తున్నాం సార్. ఏ విధంగా వీళ్ళను భారతదేశానికి చేర్చాలా, ఏం చేయాలా అని ఒక తెలుగుదేశం కోవిడ్ తరఫు నుంచి కానివ్వండి, తెలుగు సంఘాల ఐక్యవేదిక కానీ మేమంతా తెలుగు సంఘాలు తెలుగు వారు ఎంతమంది ఉన్నాం అందరం కలిసి ఒక ఐక్యవేదికగా తయారయ్యాం సార్. డబ్బు విషయంలో కానివ్వండి, డబ్బు ఉన్న వాళ్ళు డబ్బు పెడుతున్నారు, టైం ఉన్న వాళ్ళు టైం ఇస్తున్నారు. ఈ విధంగా ఎవరికి వారు కష్టపడి పనిచేస్తున్నాం సార్. కానీ ఇక్కడ ఒకటి ఏమిరా అంటే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ తెలుగు వాళ్ళకు ఎటువంటి భరోసా లేదు సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ఆర్ఐలకు ఏదైనా భరోసా దొరికిందంటే అది మీరే సార్. వాస్తవం చెప్పాలంటే అది మీరే. ఎందుకంటే ఒక ఏపీ ఎన్ఆర్టీ స్థాపించడంలో కానివ్వండి, తెలుగు వారికి ఏ కష్టం రానివ్వండి, ఒక అమెరికా అని వేరే దేశాలని కాదు, గల్ఫ్ దేశాల్లో ఉన్న మాలాంటి వాళ్ళ కువైట్ కానీ, సౌదీ కానీ, దుబాయ్ కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు చెప్పుకోవాలని ఒక పెద్ద మంచి ఎవరున్నారంటే భారతదేశంలో అది మీరే సార్. ప్రధానమంత్రి గారు ఉండొచ్చు, భారతదేశ ప్రభుత్వం ఉండొచ్చు, దానికి ఎటువంటి లోటు లేదు. కాకపోతే తెలుగువారు, నేను కడప జిల్లాని సార్, నాది కడప నియోజకవర్గము, కడప నగరం నుంచి నేను. తెలుగువారు ఇక్కడ ఉన్నాం మేము వచ్చి, ఇంత క్రైసిస్ జరుగుతుంది, ఇంతవరకు ప్రభుత్వం నుంచి మీరు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి కరోనా వచ్చింది, ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, తిండి ఉందా, తిప్పలు ఉందా, మనకు అడిగే నాదులు లేదు సార్. అదే మీరు ఉనింటే ఈ ఏపీ ఎన్ఆర్టీ ద్వారా మన మంచి చెడ్డలు అడిగింటారు. ఏపీ ఎన్ఆర్టీ ఏం చేస్తుంది, మన అధికార రవి గారు కానీ, ఆ తర్వాత వేరే ఏపీ ఎన్ఆర్టీ వర్కర్స్ కానీ వీళ్ళంతా ఫోన్లు చేసి ఎప్పటికప్పుడు మాకు మానిటర్ చేసేవారు సార్. కానీ చాలా బాధపడుతున్నాం సార్. తప్పు ఎక్కడ జరిగిందో అది ప్రజలకు తెలుసు, మేమైతే కష్టపడి పనిచేసినాము. ఇప్పుడు ఈ క్రైసిస్ లో నేను చెప్పేది ఏమంటే సార్, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎన్ఆర్ఐలు బయట దేశం నుంచి భారతదేశానికి వస్తున్నారంటే వాళ్ళని ఒక టెర్రరిస్ట్ మాత్రం ముద్రేసినారు సార్. వీళ్ళు వ్యాధి జోలో పెట్టుకుని వచ్చినట్టు తగిలించడానికి ఇవి భారతదేశానికి వచ్చే ఎన్ఆర్ఐలు అంతా జోలో పెట్టుకుని కరోనా వ్యాధి తీసుకొస్తున్నారు, అంటిస్తున్నారని ఇటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కానీ బయట విన్నప్పుడు మాలాంటి వాళ్ళు చాలా బాధ కలుగుతాం సార్. ఎందుకంటే ఇక్కడ చాలా మంది, ఒక 10 లక్షల మంది, కోవిడ్ విషయం చెప్తాను సార్, ఒక 10 లక్షల మంది భారతీయులు పనిచేస్తుంటే ఇక్కడ దాంట్లో ఒక 50,000 మంది 60,000 మంది ఇంజనీర్స్ వీళ్ళు బాగా పనిచేసే వాళ్ళు ఉంటారు సార్. మిగతా ఎవరైతే ఉంటారో వీళ్ళంతా డ్రైవర్స్, హోమ్ వర్కర్స్ వీళ్ళంతా ఉంటారు సార్. ఈ 9 లక్షల మంది ముఖ్యంగా మన భారతదేశానికి చెప్పేది. ఈ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వాళ్ళు
ముఖ్యంగా కడప జిల్లా వాళ్ళు 2 లక్షల పై ఉండరు సార్. ఇంత కష్టపడి ఒకడు పని చేస్తే ఈ ఒకని సంపాదన మీద 10 మంది భారతదేశంలో బతుకుతున్నారు సార్. ఈ డ్రైవర్లు కానీ, ఈ హౌస్ వర్కింగ్ చేసే వాళ్ళు కానీ, ఇటువంటి వాళ్ళంతా ఇటువంటి క్రైసిస్ వచ్చినప్పుడు వీళ్ళకు ఇక్కడ పడే కష్టాలు ఒకటి, తర్వాత మన వాళ్ళు అక్కడ ఈ విధంగా సోషల్ మీడియాలో కానీ ఇంకో క్రియేట్ చేయడం కానీ. ఇది మీకు ఎందుకు చెప్తున్నానండి సార్, మనమంతా నాయకులంతా కలిసి సోషల్ మీడియాలో మీలాంటి వాళ్ళు ఇంకా ఎవరైతే పెద్ద నాయకులు ఉన్నారో ముఖ్యంగా మన ప్రభుత్వానికి బాధ్యత లేదు సార్. వాళ్ళ బాధ్యత వాళ్ళు తీసుకోవాల్సింది పోయి ఈ రోజు మీరు మన ప్రభుత్వం లేకపోయినా కూడా దేనికైనా కానీ నేను ముందుంటానని మీరు వచ్చి పనిచేస్తున్నారు. నేను ఏం చెప్తున్నానంటే మనం అందరం కలిసి ఒక మెసేజ్ ఇవ్వాలి సార్. ఎవరైతే ఎన్ఆర్ఎస్ బయట ఉన్నారో వీళ్ళు కరోనా వ్యాధి తెచ్చుకోవడానికి బయట దేశాలకు వెళ్ళలేదు, బతుకు తెరువు కోసం బయట దేశాలకు వెళ్ళారు కాబట్టి వీళ్ళు వచ్చేటప్పుడు కరోనా వ్యాధిని జోబులో పెట్టుకుని ఏం తయారు అనేది ఒక మెసేజ్ బయట ప్రపంచానికి ఇస్తే చాలా బాగుంటుందని నా యొక్క సజెషన్ సార్. ఆ తర్వాత ఇప్పుడు ఎవరైతే ఈ ఎంఎస్టీలో మన కోవిడ్ నుంచి ఇండియాకి వస్తున్నారు సార్, వీళ్ళకు ఏ విధంగా సేవ్ చేస్తారు, ఏ విధంగా తీసుకుపోతారు, ఎక్కడికి ఏం చేస్తారు అనేది ఎటువంటి ఇంటిమేషన్ లేదు సార్. మన ప్రభుత్వం తరఫు నుంచి ఏం చెప్పడం లేదు. మీరు దయ ఉంచి సార్, నేను మీకు నమస్కారం పెట్టి చెప్తున్నాను, మీరు మోడీ గారితో మాట్లాడి మన భారతదేశ ప్రభుత్వంతో సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి ఎవరైతే ఈ గల్ఫ్ దేశాల్లో గల్ఫ్ కార్మికులు అయిపోయింది. నాకు వచ్చింది. ఓకే, ఇప్పుడు మిత్రుడు ఎవరైతే రహంతుల్లా మాట్లాడాడు కడప నుంచి, అక్కడుండే పరిస్థితులు కూడా చెప్పాడు. చాలామంది గల్ఫ్ కంట్రీస్కి ఎంప్లాయ్మెంట్ కోసం పోవడం, అక్కడైతే బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, 10 రూపాయలు సంపాదించుకుంటూ కుటుంబ సభ్యుల్ని పోషించని పోవడం జరిగింది. వారు చెప్పిన 2 lakh మెంబర్స్ కడప వాళ్ళు ఇక్కడ ఉన్నారంటే మ్యాక్సిమం నెంబర్ ఉన్నారు ఒక జిల్లా నుంచి. అలాంటిది చాలామంది ఈ జిల్లా నుంచి అక్కడికి వెళ్ళారు. అదే మరి అతను చెప్పిన దాంట్లో ఒక వాస్తవం కూడా ఉంది. అనవసరంగా మనం ఎన్ఆర్ఐస్ అంటే ఈరోజు ప్రపంచం మొత్తం వెళ్ళారు, ఓసారి ప్రపంచం నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చారు, స్టూడెంట్స్ చదువుకున్న వాళ్ళు వచ్చారు, కొంతమంది పబ్లిక్ కూడా వచ్చారు. అలాంటప్పుడు వాళ్ళందరినీ గౌరవంగా ఏం చేయాలో చేయకుండా వాళ్ళ కించపరిచే విధంగా సోషల్ మీడియాలో రాయడం ఇది కూడా కరెక్ట్ కాదు. అలాంటివి మనందరం కలిసి సమిష్టిగా ఖండన చేయాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు మీరందరూ కూడా ప్రపంచం అంతా వెళ్తే ఒక ఆంధ్రప్రదేశ్ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కింద, ఒక ప్రైడ్ కింద ఫీల్ అయ్యాం. ఇప్పుడు కూడా ఆ స్పిరిటే కంటిన్యూ కావాలి. ఇప్పుడు ఒకవేళ ఇక్కడున్న వస్తుంది, అక్కడున్న వస్తుంది, అంతేగాని ఒక ఎన్ఆర్ఐస్ వల్లనే వస్తుంది అనేది కరెక్ట్ కాదు. దీన్ని ఎప్పటికప్పుడు ఖండన చేస్తాం. ఇంకొక పక్కన గల్ఫ్లో ఉండే వాళ్ళందరూ అమ్నెస్టీ ఇచ్చి ఇల్లీగల్ మైగ్రేషన్ వచ్చారు, మీరు వెళ్ళిపోండి అని కూడా వాళ్ళు అల్టిమేటివ్ ఇచ్చే పరిస్థితి వచ్చారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా టేకప్ చేద్దాం. టేకప్ చేసి ఏ విధంగా వాళ్ళని ఆదుకోవడం కోసం అన్ని విధాలు ప్రయత్నం చేస్తాం. ఒక సాటి తెలుగు వాళ్ళుగా మీరు కూడా అవసరమైతే మనం కొంత ఎవరెవరి శక్తి ఎంత ఉంటే అంత మినిమం కొంత ఫండ్స్ కూడా మొబిలైజ్ చేసుకొని వాళ్ళు ఇచ్చేదానికి కాకుండా మనం కూడా కొంతవరకు ఖర్చు పెట్టి ఒక ప్లాట్ఫామ్ కింద ఏదైనా ఉంటే ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేద్దాం. మీరు అక్కడి నుంచి పంపాలంటూ కూడా కొన్ని ఇది వస్తాయి. ఏం చేయాలో దాన్ని వర్కౌట్ చేసి ఎంతవరకు ఆదుకోగలుగుతాం వాళ్ళు ఆదుకోవడం చాలా అవసరం. ఇలాంటి బయట వాళ్ళకి రావడానికి ఆదుకోవడం, ఇంకొక పక్కన ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకి కూడా మనం ఏదైనా హెల్ప్ చేయగలిగితే అది కూడా చేయడం చాలా అవసరం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి కోరుతూ నెక్స్ట్ తులసి కుమార్ గారు దుబాయ్ నుంచి అండి. తులసి కుమార్ గారు దుబాయ్ నుంచి మీరు మాట్లాడగలరండి. ఉన్నాను సార్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. నమస్తే, నా పేరు డాక్టర్ తులసి కుమార్. తిరుపతి నుంచి ఎస్వి యూనివర్సిటీలో ఎకనామిక్స్ లో డాక్టరేట్ చేశాను సార్, మన డిపార్ట్మెంట్లోనే. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. దుబాయ్లో పరిస్థితి బాగా ఇప్పుడు వరకు అయితే మంచిగా ఉంది సార్. గవర్నమెంట్ అంతా మంచి ప్రికాషన్స్ తీసుకుంటుంది.
ఉమ్, మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఎక్కడెక్కడ బాధపడుతున్నారో మాకంతా ఇక్కడ ఒక సిబిఎన్ గ్రూప్ అని ఒకటి ఉంది సార్, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాము. ఉమ్, ఎవరైతే లేబర్స్ గా ఎక్కువగా కొన్ని ప్లేస్లో బాధపడుతున్నది వాస్తవము, లేబర్స్ ఎక్కువగా వాళ్ళకి ఏం చేస్తున్నాం అంటే మేము అందరం మొబిలైజ్ చేసుకొని మేము బయట పోవడానికి అవకాశం లేదు కనుక ఒక 3 రోజుల తర్వాత మేమే వాళ్ళకి ఏమేమి కావాలన్న ఫుడ్ ఐటమ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మన సిబిఎన్ గారి గ్రూప్ తరఫున హెల్ప్ చేస్తున్నాం సార్. ఉమ్. సో మాక్సిమం ఇప్పటివరకు తెలుగు వాళ్ళకి ఎవరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు మాత్రం బయట రావట్లేదు. అచ్చా, వెరీ గుడ్. సో నిజంగానే ఎవరికైనా అలా ఫేస్ చేస్తున్నారంటే మన వాళ్ళు ఎప్పటికప్పుడు మాకున్న టీంని బట్టి మేము మొబిలైజ్ చేసుకుని టీం అక్కడైతే దగ్గర ఉన్నారో వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఏమేమి సహాయం కావాలో చేయడానికి రెడీగా ఉన్నాం సార్, చేస్తున్నాం కూడా సార్, జరుగుతున్నాయి కూడా సార్. వెరీ గుడ్ తులసి కుమార్ గారు, మంచి పని చేస్తున్నారు. ఇది ఒక స్పిరిట్ గా తీసుకొని మనం వీలైనంత వరకు ఒక హ్యూమన్ బీయింగ్ గా సాటి మనుషులకి ఇబ్బందులు వచ్చినప్పుడు వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దెమ్, వీ హ్యావ్ టు సర్వ్ దెమ్. థ్యాంక్ యూ. దుబాయ్ నుంచి మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనస్ఫూర్తిగా అభినందనలు. ఈశ్వర్ గారు కువైట్ నుంచి మాట్లాడగలరండి మీరు. నమస్కారం సార్. నమస్కారం. తెలుగుదేశం కువైట్ PR1 సార్. నేను మాది కడప జిల్లా రైల్వే కోడూరు. ఇక్కడ మనం తెలుగువారు ఎంతో మంది ఇబ్బందుల్లో ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మన ప్రభుత్వం అధికారంలో ఉన్నా లేకపోయినా తెలుగు వారికి అందరికీ కూడా కువైట్ లో అండగా ఉంటుంది. ఈరోజు తెలుగుదేశం నాయకులే, కార్యకర్తలు అందరం కూడా కలిసి కట్టుగా మనం అందరికీ కూడా సహాయపడుతున్నాం. అదే విధంగా తెలుగు సంఘాల ఐక్య వేదిక స్థాపించి అందరం కూడా ఇక్కడ తెలుగువారు పడుతున్న ఇబ్బందులకు ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంది ఇక్కడ భోజనాలు లేక ఎన్నో విధాలుగా ఇప్పుడు లాక్డౌన్ ఇక్కడ కూడా జరుగుతుంది. ఇప్పటికే 1700కు పైన కేసులు ఉన్నాయి. అందులో 680 మన ఇండియన్స్ ఉన్నారు. అందులో 30 కేసులు మన తెలుగువారు మన రాష్ట్రానికి సంబంధించి ఉన్నారని చెప్పి పేపర్లో చూస్తున్నాం. మనం అందరం కూడా ఇక్కడ తెలుగుదేశం కువైట్ తరఫున ఇక్కడ తెలుగు వారికి అండ గతంలో 5 సంవత్సరాల్లో కూడా మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎంతో మంది ప్రమాదవశాత్తు ఇక్కడ చనిపోయిన వ్యక్తులకు ఇక్కడి నుంచి మనమే అన్ని ఎంబైసీ ద్వారా కలిసికట్టుగా ఎంతో మందిని కడసారి చూపుకై మనం ఇండియాకు కూడా మనం పంపించడం జరిగింది. ఎంతో మంది అనాథ ఇక్కడ చనిపోయి ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి తెలుగు వారికి ఈ రోజు మనం అధికారంలో ఉన్నా లేకపోయినా ఈ రోజుకి మనం ఇక్కడ మన పార్టీ తరఫున ప్రతి ఒక్కరం కూడా కష్టపడుతున్నాం సార్. అదే విధంగా ఈ రోజు ఎంతో మంది అప్పుడప్పుడు దేవుడు మనిషి రూపాన వస్తారంటారు సార్. ఈ రోజు NRIలకు మీరు దేవుడు లాగా మీరు వచ్చారు సార్. మనం అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఈ రోజు తెలుగు వారికి అందరికీ నేను అండగా ఉంటాను అని చెప్పి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న NRIలతో మీరు మాట్లాడుతుంటే నాకు మాట్లాడే దానికి కూడా కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి సార్. అంత బాధ కలుగుతుంది. ఈ రోజు నా తల్లిదండ్రుల తర్వాత మీరే సార్ మాకు దిక్కు. ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మేమంతా ఉన్నాము, బతికున్నామంటే కారణం మిమ్మల్ని చూసుకొని బతుకుతున్నాం సార్. అదే మీరు లేకుంటే ఈ వరకు మన రాష్ట్రాన్ని కుక్కల దించిన ఇస్త్రీలాగా చేసేసిండు. ఈ రోజు కరోనా ఇలాంటి పరిస్థితుల్లో కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేసి దాడి చేస్తుంటే ఎన్నో విధాలుగా మేము సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు కావచ్చు, మేము ఎన్నో విధాలుగా మా కుటుంబాలను వ్యక్తిగతంగా దాడి చేసి మా పైన కేసులు పెట్టి ఈ రోజు ప్రభుత్వం వచ్చి వైకాపా ప్రభుత్వం వైఫల్యాలు ఎత్తి చూపిస్తే మా పైన దాడి చేయటం, ఎన్నో రకాలుగా బూతులు మాట్లాడటం అవి భరించాలంటే మా వల్ల కావటం లేదు సార్. ఇన్ని విధాలుగా మేము భరిస్తున్నాము అంటే కారణం మిమ్మల్ని మళ్ళీ సీఎం గా చూడాలని ఒక ఆశతో మేము పోరాడుతున్నాం. మా కంఠంలో ప్రాణం ఉన్నన్ని రోజులు తెలుగుదేశం జెండా కోసం పనిచేస్తాం. మాకు అధికారం ముఖ్యం. మీరు రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు పేద బడుగు బలహీన వర్గాలకు మీరు ఉండాలని, మళ్ళీ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని మేము కోరుకుంటున్నాం సార్. అడ్వాన్స్ గా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా మీ ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి సార్. మరి ఈ ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజల కోసం మీ ఆరోగ్యం కూడా కాపాడుకొని మీరు మన రాష్ట్రానికి రాజధాని కావచ్చు, పోలవరం కావచ్చు, మీరు అనుకున్నట్టు ఇవన్నీ కూడా సాధించే వరకు మనం గట్టిగా పోరాడాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం సార్. జై హింద్, జై తెలుగుదేశం సార్.
థ్యాంక్ యూ. మీరు ఏదైతే చెప్పారో తప్పకుండా మన అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు మనం చేయాల్సింది చేస్తూనే ఉండాలి. కాబట్టి మీరు ఆ స్పిరిట్ తీసుకొని కువైట్లో మీరు బాగా చేస్తున్నారు, మిమ్మల్ని అభినందిస్తున్నా. తెలుగు సంఘాల ఐక్య వేదిక ఒకటి ఏర్పాటు చేసుకొని మ్యాక్సిమం వెళ్తున్నారు. మీకు ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళే కాకుండా ఇక్కడ ఉండే మొత్తం కొంత అధికార పార్టీ సహకరించకపోయినా అన్ని విధాల గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఫైట్ చేద్దాం, మిమ్మల్ని ఆదుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తానని. ప్రత్యేకంగా గల్ఫ్ కంట్రీస్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. అలాంటి సమస్యలు ఉంటే గల్ఫ్ కంట్రీస్ని ఏ విధంగా ఆదుకోవాలో అందరం కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఉండే రూల్స్ కానీ వాళ్ళంతా కూడా మీరు వెళ్ళిపోవాలని చెప్పి పంపించడం, అక్కడ ఉండే వాళ్ళందరూ పేదవాళ్ళు కావడం, చాలా సమస్యలు ఉన్నాయి. దీన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ప్రపంచంలో ఉండే ఎన్ఆర్ఐస్ అందరూ గల్ఫ్ కంట్రీస్లో ఉండే తెలుగు వారిని ఆదుకోవడం కోసం ముందుకు రావాలని మీకు పిలిపిస్తూ, ఇక్కడ నా వంతు బాధ్యత నేను చేస్తాను. నేను అన్ని విధాలా పోరాడతాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టి తీసుకెళ్తాం, రాష్ట్ర ప్రభుత్వానికి రాస్తాం, ప్రెషర్ పెడతాం, అన్ని విధాలు మిమ్మల్ని కాపాడడానికి అండగా ఉంటాను. థ్యాంక్ యూ బ్రదర్. నెక్స్ట్ జయకుమార్ గారు యూకే నుంచి మీరు మాట్లాడగలరండి. హలో, జయకుమార్ గారు చెప్పండి. ఒకవేళ టెక్నికల్ ప్రాబ్లం అంటే జయకుమార్ లాస్ట్లో మాట్లాడతాడు, ఇంకొకరు మాట్లాడించండి. ఓకే సార్.